అన్న సీఎం జగన్ను కాదని తెలంగాణ వెళ్లి సొంతంగా పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు తిరిగి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్ని హీటెక్కించింది. అయితే ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న నెటిజన్స్ గతంలో 25 ఏళ్ల క్రితం హరికృష్ణకు జరిగింది ఇప్పుడు షర్మిలకి జరుగుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి వీరిద్దరి రాజకీయ జీవితాలను గమనించి చూస్తే ఆ సందేహం మనకి కూడా కలుగుతుంది. నిజానికి షర్మిలకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె తన భర్త పిల్లలతో హ్యాపీగానే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చాక ఆమె జీవితమే మారిపోయింది. ఆమెకు సంబంధం లేకున్నా పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది. ఇక్కడ జగన్ తో విభేదాలు రావడంతో ఆమె తెలంగాణకు వెళ్లి సొంతంగా పార్టీ పెట్టారు. అయితే అక్కడ కూడా అంతగా సాగకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి తన మద్దతుని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక తిరిగి ఆమె ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. 25 ఏళ్ల క్రితం హరికృష్ణ విషయంలో కూడా ఇలానే జరిగింది. హరికృష్ణకు కూడా అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు. కానీ తండ్రి ఎన్టీఆర్ గారు సొంతంగా పార్టీ పెట్టడంతో హరికృష్ణ కూడా ఎన్టీఆర్ గారి కోసమే పాలిటిక్స్ లోకి వచ్చి ఆయనకు రథసారథిగా మారారు. ఆ తర్వాత అధికారం చేతులు మారి చంద్రబాబు నాయుడు సీఎంగా ఎన్నికయ్యాక హరికృష్ణ మంత్రిగా ఎన్నికయ్యారు. మంత్రి అయిన 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా గానీ ఎమ్మెల్యేగా గానీ గెలుపొందాల్సి ఉంటుంది. కానీ అది జరగకపోవడంతో హరికృష్ణ గారు ఆ పదవిని కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు హరికృష్ణకు పొసగకపోవడంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్నా తెలుగుదేశం అనే పార్టీని హరికృష్ణ గారు పెట్టారు. అప్పటికి ఎన్టీఆర్ గారు చనిపోయి 3 ఏళ్లైంది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. వారికి పెద్దగా డిపాజిట్లు దక్కలేదు. హరికృష్ణ గారు కూడా గెలవలేదు. ఎన్నికల్లో తగిలిన దెబ్బకు హరికృష్ణ గారు మళ్లీ రాజకీయాల ఊసు ఎత్తలేదు. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి ఎన్టీఆర్ భవన్ కు అడుగుపెట్టారు. అక్కడ మళ్లీ చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆ తర్వాత టీడీపీలో హరికృష్ణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున హరికృష్ణ నిలబడ్డమే కాకుండా ఎన్టీఆర్ పై టీడీపీ తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి కూడా తెచ్చారు. తండ్రి మాట కోసమే ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ప్రచారం చేశారు. చివరకు రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ రాజకీయాలకు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల్లోకి సంబంధం లేకపోయినా రావాల్సి రావడం, చేరిన పార్టీతో పొసగకపోవడంతో సొంతంగా కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీలు డిజాస్టర్లు అవ్వడం, ఇలా హరికృష్ణ గారి లైఫ్ లో జరిగిందే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతూ వస్తోంది.